చూసాను మనసుతో నిన్నే ఏ కన్ను చూడని ముఖమే వెల్కమ్ టు అవర్ ఫేవరెట్ యూట్యూబ్ ఛానల్ గనాస్ క్రేజీ వరల్డ్. మీరు ఇప్పటివరకు కూడా వైజాగ్లో ఎన్నో పెద్ద పెద్ద పండుగలు చూస్తుంటారు. అందులో ఒకటైన కరక చెట్టు పోలమాంబ తల్లి పండుగ ఎప్పుడైనా సరే చూసారా? ఈరోజు నా కళతో మీ అందరికీ కూడా చూపిస్తాను. పండుగ అయితే బేభత్సంగా ఉంటుంది. చలో, నేనైతే గాజువాక్ సైడ్ నుంచి రావడం వల్ల ఇక్కడే మన ఏయూ గేట్ దగ్గర నా బండి అయితే పెట్టి నడుస్తున్నాను. జనాలు చూడు ఎంతమంది ఉన్నారు. ఇంకా పెరిగిపోతారు మళ్ళీ జనాలే, గట్టిగా వచ్చేస్తారు మళ్ళీ. ఇంకా పండుగలోకి ఎంటర్ అయ్యే కంటే ముందు అమ్మవారిని దర్శనం చేసుకుందాం అని చెప్పి టెంపుల్ వరకు వెళ్తుంటే ఇలా ఇక్కడ మనకి దారిలో ఘటాలు అయితే కనపడ్డాయి అనమాట. సో అవి చూసుకుంటూ అలా వెళ్తున్నాను. నెక్స్ట్ మళ్ళీ టెంపుల్ వరకు నడుస్తున్నాను. అలాగ ఇప్పుడు కళ్ళు మూసి తెరిచేలోపు జనాలు చూడండి ఎంతమంది పెరిగిపోయారో, ఎటు నుంచి వచ్చారో కూడా తెలియలేదు. ఎంతమంది జనాలు, బాబోయ్ చాలా ఎక్కువ మంది ఉన్నారు. అండ్ ఇప్పుడు ఇక్కడి నుంచి ఆ టెంపుల్ వరకు అలాగే వెళ్ళాలి. అమ్మవారిని దర్శించుకుందామంటే అస్సలు ఖాళీ లేరు భక్తులు ఇక్కడ. సో అమ్మవారికి దండం పెట్టుకున్నాను, నెక్స్ట్ టైం వస్తానని చెప్పి. బట్ ఇక్కడే చూడండి అమ్మవారికి ఇక్కడ ఇంకా డప్పులు అవి కూడా కొడుతున్నారు, చూపిస్తాను మీకు. పండగ సందర్భంగా అలంకరణ అయితే చాలా బాగా చేశారంట ఇక్కడ భక్తులు చెప్తుంటే విన్నాను. కానీ మనకు ఆ అదృష్టం దొరకలేదు. ఎందుకంటే ఒకవేళ నేను ఆ లైన్లో కానీ ఉంటే నియర్లీ 2 hours అయితే నాకు దర్శనానికి టైం పడుతుంది. అంత ఎక్కువ మంది లైన్ ఉందన్నమాట. అందుకే ఇంకా అమ్మవారికి మనసులో దండం పెట్టుకొని మళ్ళీ పండగలోకి అయితే స్టార్ట్ అయిపోయాను. చూసాను మనసుతో నిన్నే ఏ కన్ను చూడని ముఖమే. ఇసుకేస్తే రాళ్ళని మంచి జనం అంటే ఎప్పుడైనా సరే వినుంటారు. ఈరోజు నేను మీకు చూపిస్తాను లైవ్. జనాలు అయితే బేభత్సంగా ఉన్నారు. అసలు గాలి కూడా ఆడనివ్వట్లేదు ఎవరికి కూడా. ఇక్కడ చూడండి, అసలు నడడానికి కూడా అసలు ఖాళీ లేదు ఇక్కడ. అసలు జనాలు నడవడానికి కూడా ఖాళీ లేదు ఇక్కడ. అంత ఎక్కువ క్రౌడ్ అయితే ఉన్నారు. అండ్ అంతమంది జనాల మధ్యలో చూడండి అమ్మవారి టెంపుల్. ఫాస్ట్ దర్శనాలకు వెళ్ళేదే దర్శనం ఫాస్ట్గా అవుతాను. అలాంటిది ఇక్కడ జనాలు ఎంతమంది ఉంటే నార్మల్ దర్శనం ఎప్పుడు అవుతుంది అనగానే ప్రతి ఒక్కరు మ్యాండటరీగా కొనేది చెరుకుతారులే. చూడండి ఎంత లైన్ ఉందో. స్టార్టింగ్ ఎంట్రీలోకి వచ్చిన తర్వాత మనకి రైట్ సైడ్లో స్టేజ్ అయితే ఉంది. అది నరసింహస్వామి షో మాత్రం చాలా బాగా చేశాడు కదరా, చాలా బాగుంది. చూడు అలాగ అడుగడుగున వస్తూనే ఉన్నారు. అసలు ఖాళీ అయితే లేదు పండగ అంతా కూడా. ఇటు నుంచి వస్తున్నారు, ఇటు నుంచి వస్తున్నారు. జనాలు ఉన్నారు బాబు ఇక్కడ పోయి పోయి అనుకుంటూ. వెళ్ళు ఎంట్రన్స్ నుంచి స్టార్ట్ చేశారు పొయ్యి పొయ్యి అని చెప్పి.
ఎంత దూరం వచ్చాం అయినా సరే పొయ్యి ఊతూనే ఉన్నారంటే ఆలోచించి ఎంతమంది జనాలు ఉన్నారు ఇక్కడ. అమ్మో అయ్యో ఇంకెక్కడరా బాబు. బాగా నడిచి అలిసిపోయిన వాళ్ళకి ఇక్కడ సర్బత్తులు ఉన్నాయి. ఏదో సర్వతం కడుపులో వేసేస్తున్నాం అలాగా నేను మావాడు. ఇప్పటి నుంచి పండగ అంటే చాలు ఇదిగో ఇలాంటి షాపుల్లోకి వెళ్ళిపోయి ఊళ్ళో కొనుక్కోవడానికి ఇబ్బంది పెట్టేవాళ్ళు మా అమ్మాలని. మీలో ఎంతమంది ఇవన్నీ కొనుక్కోవడానికి ఇంట్రెస్ట్ చూపించేవాళ్ళు కింద కామెంట్ చేసేయండి. మనమైతే పండగ నుంచి వచ్చేసాము ఇప్పుడే. జస్ట్ నాకు 1 కిలోమీటర్ పండగ చూడడానికి దగ్గర 2 hours టైం పట్టింది. జనాలు అయితే అసలు చాలా ఎక్కువ మంది ఉన్నారు జనాభా అయితే. అండ్ స్టేజ్ ప్రోగ్రామ్స్ అయితే అయ్యాయి, అవి కూడా చాలా బాగున్నాయి. బట్ ఏంటంటే మొత్తం మన వైజాగ్ గురించి తెలిసిందే కదా, అల్లరి గోల. మనం జస్ట్ అడుగు పెడితే చాలా పీమని చెప్పి అవి మాత్రం ఉంటాయి. అండ్ పండగలో ఒకవేళ మీరు కూడా ఉండుంటే కింద కామెంట్ చేసేయండి తప్పకుండా. హోప్ ఈ వీడియో మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కింద కామెంట్ చేసేయండి అండ్ మన వీడియోకి లైక్ చేసేయండి. తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.